ఈ వారం రోజులుగా మనం జరిగిన 'బిగ్ బాస్' ఆటను మనం గమనించినట్లయితే, ఎక్కువగా వినిపించిన మాట మనకి మణికంఠ ఎక్కువ అతను హౌస్‌లో స్టేజ్ మీదకి వచ్చినప్పుడు గానీ, లేదనంటే అతను లైఫ్ స్ట్రగుల్ చెప్పినప్పుడు కూడా చాలామందికి కూడా అయ్యో పాపం అనేట్టుగా చేశాడు. ముఖ్యంగా ఇతనికి సంబంధించి ఈ లైఫ్ స్ట్రగుల్స్ సంబంధించి అతని తండ్రిని కోల్పోవటం, ఆ విధంగానే తల్లికి క్యాన్సర్ రావటం, ఆ తల్లి సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్యాన్సర్ రావటము, ఆ క్యాన్సర్‌తో ఆమె చాలా ఇబ్బందులు పడి అనారోగ్య సమస్యలతో ఆమె కూడా చనిపోవటం, తల్లిదండ్రులను ఇద్దరిని కూడా కోల్పోవటము, ఆ తర్వాత మళ్ళీ తను పెళ్లి చేసుకోవటం, పెళ్లి చేసుకున్న తర్వాత భార్య పిల్లలతో యూఎస్, తర్వాత కూతురు పుట్టడం, తర్వాత యూఎస్‌లో ఉండటం. యూఎస్ నుంచి అతను స్టేజ్ మీద చెప్పింది ఏందనంటే అతను ఏవీలో మనకు చూపించిన ఏవీలో మనం చూస్తే అతని భార్యతో నన్ను అక్కడి నుంచి పంపించేశారన్నట్టుగా చెప్పారు. కానీ హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత మాత్రం అతను అలా చెప్పడం వల్ల ఏమైందనంటే మణికంఠ భార్య మీద కొంచెం నెగెటివ్ ఫీలింగ్ అయితే వచ్చింది చాలా మందికి. కానీ అక్కడ హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత శేఖర్ భాషతో మనం మాట్లాడినప్పుడు అతను తన భార్య బంగారం అన్నట్టుగానే ఏదైతే తన భార్యతో అంటే మనకి ఆ విజువల్‌లో చూపించినప్పుడు, ఆ ఏవీలో చూపించినప్పుడు తను తన భార్యతోటి గొడవలున్నాయా వీళ్ళకి? వాళ్ళిద్దరి మధ్యన మనస్పర్ధలున్నాయా? వాళ్ళు విడిపోయారా? ఇలాగ ఎందుకనంటే, నా కూతుర్ని కూడా నేను చూసుకునే పరిస్థితి లేదని జెప్పేసి చెప్పాడు మణికంఠ. సో, దానివల్ల మనకేమనిపించింది అననంటే, వాళ్ళిద్దరూ విడిపోయారేమో, వాళ్ళిద్దరు అసలు మాటలు లేవేమో, లేదంటే తన కూతుర్ని కూడా తన భార్య చూడనివ్వట్లేదేమో ఇలా అనుకున్నారు. కానీ హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత శేఖర్ భాషతో మాట్లాడినప్పుడు మనకు ఆసక్తికరమైన విషయం ఏందనంటే, మణికంఠ అసలు హౌస్‌లోకి రావడానికి కారణమే తన భార్య అని జెప్పాడు. సో, తను హౌస్‌లోకి తన దగ్గర డబ్బులు లేకపోతే వెళ్ళు నాన్న నువ్వు అని జెప్పేసి తన షాపింగ్‌కి గాని, తన బట్టలకు ఇప్పుడు మనకు కనిపిస్తున్న చాలా బాగా కనిపిస్తున్నాడు. అతని కాస్ట్యూమ్స్ కూడా చాలా వాటన్నిట్లికి కూడా తన భార్యే డబ్బులు పంపించింది. తన భార్య బంగారం అని చెప్పేసి మాట్లాడిన సందర్భాన్ని మనం చూసాం. అక్కడ ఏందనంటే మనకి హౌస్‌లో అక్కడ కనిపించినప్పుడేమో ఒకలాగా వెళ్ళింది జనాల్లోకి. కానీ ఎప్పుడైతే కానీ అది లైవ్ ఎపిసోడ్‌లో చూపించారు. మరి మెయిన్ ఎపిసోడ్‌లో తన భార్య గురించి చెప్పినప్పుడు మాత్రం మంచిగా చెప్పినప్పుడు మాత్రం చూపించలేదు. సో, దానివల్ల ఏమైందనంటే మణికంఠ భార్యకి సంబంధించి కొంత నెగెటివ్ వేలో జనాల్లోకి వెళ్ళింది. కానీ అసలు విషయం ఏందనంటే మణికంఠ అసలు ఇక్కడ మనం 'బిగ్ బాస్' హౌస్‌లో చూస్తున్నామంటే దానికి కారణమే తన భార్య ప్రియ అని జెప్పేసి చెప్పిన సందర్భాన్ని చూసాం. ఇవన్నీ చూసి చాలా మంది కూడా అసలు మణికంఠ భార్య ఎవరు? మణికంఠ భార్య ఎలా ఉంటుంది? మణికంఠ భార్య ఆమె యూఎస్‌లోనే ఎందుకు ఉన్నది అసలు అని జెప్పేసి అతని ప్రొఫైల్‌ని చాలా మంది చెక్ చేశారు. అయితే మణికంఠ ప్రొఫైల్ మనం చూస్తే గనక ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, ఇతర సోషల్ మీడియా ఖాతాలను చూస్తే అతని భార్యకి సంబంధించిన వీడియోలు గాని ఏమీ కూడా లేవు అందులో. అయితే మనకి తాజాగా ఒక 2, 3 గంటల నుంచి మనం 'బిగ్ బాస్' ఆ పేజ్‌లని చూస్తానంటే మణికంఠ పెళ్లికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అయితుంది. మణికంఠ భార్య ప్రియని పెళ్లి చేసుకున్న వీడియో రిలీజ్ చేశారు. ఇందులో ప్రియ, మణికంఠ చాలా వాళ్ళ దంపతులు ఇద్దరు కనిపించారు మనకి. వాళ్ళ పెళ్లి వీడియోలో వాళ్ళిద్దరూ చాలా వాళ్ళిద్దరూ కనిపిస్తున్నారు. సో, ఇన్నాళ్ళు కూడా ఈ వారం రోజులుగా మనకు చూస్తే మణికంఠ భార్య ఎవరు అని చెప్పేసి చాలా మంది కూడా చాలా వెతికారు. అన్ని సోషల్ మీడియా ఖాతాలను మనకి వెతుకుతూనే ఉన్నారు. అయితే ఒక ప్లాన్ ప్రకారమో లేదనంటే అతన్ని మంచిగా చూపించడానికో లేదో ఒక పీఆర్ టీమ్ స్ట్రాటజీనో ఏదో తెలీదు గానీ మణికంఠ వీడియో అయితే బయటకొచ్చింది. మణికంఠ తన పెళ్లి వీడియోలని తన ఫేస్‌బుక్ ఖాతాలో ఎక్కడ కనిపించేవి కాదని ఇప్పుడు రాత్రి నుంచి గూడా మనకి చూస్తే ఒక 2, 3 గంటల నుంచి ఈ మణికంఠ పెళ్లి వీడియో కనిపిస్తుంది మనకి. పెళ్లి వీడియోలో మణికంఠ భార్య ప్రియ కూడా కనిపిస్తున్నారు. అయితే వాళ్ళ జంటకి సంబంధించి ప్రియ, మణికంఠ భార్య వాళ్ళ జంటకి కూడా చాలా అంటే ఆ వీడియో బయటకొచ్చిన తర్వాత కొన్ని కామెంట్ చూస్తుంటే అంటే ఆ వీడియోకి సంబంధించిన కామెంట్ చూస్తుంటే కొన్ని జుగుప్సాకరంగా కనిపిస్తున్నాయి. ఎందుకనంటే ఆమె కొంచెం లావుగా ఉండటం వీటన్నిటి మీద ఆమెని బాడీ షేమింగ్ చేస్తూ రకరకాల కామెంట్లు మనకి ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా తన పెళ్లి వీడియోని ఇలా ఎలా ఉన్నా తన భార్యని ఇంకా మణికంఠ తన భార్యని మిస్ అవుతున్నానని చెప్పేసి ఆమె హౌస్‌లో చెప్తున్నాడు. ఆ ప్రేమ ఇప్పటికీ మణికంఠకి సంబంధించి ప్రియ మీద అలాగే ఉన్నదని చెప్పేసి మనకి అతని మాటల ద్వారా తెలుస్తుంది. సో, ప్రెజెంట్ అయితే వాళ్ళకి సంబంధించిన వీడియో మనకి సోషల్ మీడియాలో వైరల్ అయితుంది.